సభ్యులపై మరోసారి స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రైతుల సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బై బై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఇంకా అరవండి అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దగ్గరుండి మరీ రెచ్చగొట్టారు. అప్పుడే అయిపోయిందా అంటూ టీడీపీ సభ్యులను మరింత రెచ్చగొట్టారు. మరోవైపు టీడీపీ సభ్యులను వైసీపీ మంత్రులు రెచ్చగొట్టేలా పదే పదే వ్యాఖ్యలు చేశారు. గందరగోళం మధ్యనే టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. వాళ్ళందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 4 క్యాంపస్ ఇందులో ఒక్కొక్క క్యాంపస్ తోనూ ర్యాంకింగ్ అమలు నీటిపారుదల శాఖ తీరుపైన చర్చించాలని టీడీపీ సభ్యులు సభలో పట్టుబట్టారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి అనంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య సభను కొనసాగించారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. రెడ్ లైన్ ను టీడీపీ సభ్యులు దాటి వచ్చారంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో వ్యాఖ్యానించారు. 10 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. సస్పెన్షన్ కు గురైన టీడీపీ నేతలు స్పీకర్ పోడియం పైకి కాగితాలు విసిరేశారు. చివరికి మార్షల్స్ సాయంతో టీడీపీ సభ్యులను బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. Rule 340 Adhyaksha, I request that the following members may be suspended from the service of the House for today, the 7th February 2024. Bendalam Ashok, Nandamuri Balakrishna, Gorantla Buchaya Chaudhary, Nimmakayala Chinnarajappa. దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి, వెలుగుపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష. They may be suspended from the service of the House for today అధ్యక్ష. కొనుగోలు చేయని క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం. నేను చదువుతాను. Under sub-rule 2 of Rule 340 Adhyaksha, I request that the following members may be suspended from the service of the House for today, the 7th February 2024. Bendalam Ashok, Nandamuri Balakrishna, Gorantla Buchaya Chaudhary, Nimmakayala Chinnarajappa. దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి, వెలుగుపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష. They may be suspended from the service of the House for today అధ్యక్ష. కొనుగోలు చేయని నిర్దేశించిన ప్రభుత్వం. క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం. నేను చదువుతాను. Under sub-rule 2 of Rule 340 Adhyaksha, I request that the following members may be suspended from the service of the House for today, the 7th February 2024. Bendalam Ashok, Nandamuri Balakrishna, Gorantla Buchaya Chaudhary.
టీడీపీ సభ్యులపై మరోసారి స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రైతుల సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బాయ్ బాయ్ జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఇంకా అరవండి అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దగ్గరుండి మరీ రెచ్చగొట్టారు. అప్పుడే అయిపోయిందా అంటూ టీడీపీ సభ్యులను మరింత రెచ్చగొట్టారు. మరోవైపు టీడీపీ సభ్యులను వైసీపీ మంత్రులు రెచ్చగొట్టేలా పదే పదే వ్యాఖ్యలు చేశారు. గందరగోళం మధ్యనే టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. సీట్ల కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 4 క్యాంపస్ ఇందులో ఒక్కొక్క క్యాంపస్ తోనూ ర్యాంకింగ్ Under sub-rule 2 of Rule 340, Adhyaksha, I request that the following members may be suspended from the service of the House for today, the 7th February 2024. Bendalam Ashok, Nandamuri Balakrishna, Gorantla Buchaya Chaudhary, Nimmakayala Chinnarajappa. దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి, వెలుగుపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష. They may be suspended from the service of the House for today అధ్యక్ష. కొనుగోలు చేయని ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం. లేదని నేను చదువుతాను. ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతు సమస్యలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. బై బై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మరొక పక్కన సభ నుంచి 10 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెన్షన్ కూడా చేశారు. ఏం జరిగింది అసలు సెషన్ లో మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం సభ్యులు సభ 3వ రోజు ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ వాయిదా తీర్మానంపై సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. అయితే స్పీకర్ దానికి తిరస్కరించి బిల్స్ టేకప్ చేశారు. ఈ బిల్స్ ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరూ కూడా బిల్స్ ను ప్రవేశపెట్టి చర్చ జరుగుతున్న సమయంలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పేపర్లు చించి విసిరివేయడంతో పాటు వాయిదా తీర్మానంపై ఎందుకు చర్చించరు అని చెప్పి నిలదీశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్ ప్రభుత్వం నశించాలి, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వని జగన్ ప్రభుత్వం నశించాలి, చెరుకు రైతులను ఆక్వా రైతులను ముంచిన జగన్ ప్రభుత్వం నశించాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత బై బై జగన్ అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో సభలో పరిస్థితి అదుపులోకి రాలేదు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో, స్పీకర్ ఏం చెబుతున్నారో కూడా అర్థం కాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని టీడీపీ సభ్యులకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు పద్ధతి మారటం లేదని, అందువలన వాళ్ళని సస్పెండ్ చేయాలి అని చెప్పి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు బెందాలం అశోక్, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చంద్రాజప్ప, ఘన వెంకటరెడ్డి నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, నిమ్మల రామానాయుడు, రామరాజు, డోలా బాలవీరాంజనేయ స్వామి వీళ్ళని ఈ రోజు శాసనసభ కార్యకలాపాలు పూర్తయ్యే వరకు కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు సభ నుంచి బయటకు వెళ్లకపోవడంతో ఒక్కసారిగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే అధికార పక్ష సభ్యులు ఎత్తి బై బై చంద్రబాబు అంటే బై బై జగన్ అని ప్రజలు అనేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు 2 నెలలే ఇంకా సమయం ఉంది అని చెప్పి కూడా టీడీపీ సభ్యులు ప్రతిగా వ్యాఖ్యానించారు. వాళ్ళు లాబీల్లోనే నుంచొని నినాదాలు చేస్తూ, అసెంబ్లీలోనే నుంచొని నినాదాలు చేస్తుండటంతో మార్షల్స్ లోపలికి వచ్చి వాళ్ళని బయటికి తరలిస్తున్న సమయంలో మమ్మల్ని ముట్టుకోవద్దు అని చెప్పి మార్షల్స్ పై టీడీపీ సభ్యులు ఆగ్రహాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ వద్దకు వచ్చి ఇన్నర్ లాబీల్లోనూ, ఆ తర్వాత టీడీఎల్పీ లాబీల్లోనూ కూడా టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బై బై జగన్ అంటూ కూడా నినాదాలు చేశారు. తర్వాత స్పీకర్ ఛాంబర్ వద్దకు వచ్చి స్పీకర్ ఛాంబర్ వద్ద బైఠాయించారు.
సభ్యుల్ని సస్పెండ్ చేయటం ఏంటని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి తాము డిమాండ్ చేస్తే సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతుంది అని కూడా టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుందని, సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేక వాటిని పరిష్కరించే ధైర్యం లేకనే ఈ విధంగా సస్పెండ్ చేస్తుంది అని కూడా టీడీపీ సభ్యులు ఆరోపించారు. అయితే తమను 10 మంది సభ్యులను ఈ రోజు సభ నుంచి సస్పెండ్ చేయడంతో టీడీపీ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ స్పీకర్ ఛాంబర్ వద్దే బైఠాయించి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులను అక్కడి నుంచి కూడా మార్షల్స్ బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు సభలో కూడా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొని ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకొని ఈ రోజు ఇంపార్టెంట్ అయిన బడ్జెట్ ఉండటంతో అందువల్ల వీళ్ళని సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని